వెల్కమ్ టు టీ10। తనను అవినీతి పరుడిగా చిత్రీకరించేందుకు ప్రధాని మోడీ కుట్ర పన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు। విద్య, వైద్యం, విద్యుత్ ఉచితంగా అందిస్తున్న నేను దొంగనా లేదా నన్ను జైలుకు పంపిన వ్యక్తులు దొంగలా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు। ఇక్కడి జంతర్ మంతర్ వద్ద ఆదివారం జరిగిన జనతాకి అదాలత్ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడారు। ప్రధాని నరేంద్ర మోడీ మాపై కుట్ర పన్నారు। నన్ను మనీష్ సిసోడియా అవినీతి పరుడని నిరూపించేందుకు కుట్ర చేశారు। మా ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు అని అన్నారు। సీఎం కుర్చీపై ఆకలి లేకపోవటం వల్లే రాజీనామా చేశా, డబ్బు సంపాదించడానికి కాదు, దేశ రాజకీయాలను మార్చేందుకే వచ్చా అన్నారు। 10 ఏళ్ల పాటు సీఎంగా ఉండి కూడా ఢిల్లీలో తనకు సొంత ఇల్లు లేదన్నారు। బీజేపీ తనను అవినీతి పరుడని అనడంతో బాధపడ్డానని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు। అరవింద్ కేజ్రీవాల్ నిజాయితీ లేనివాడైతే ప్రజలకు ఉచిత విద్యుత్తు, మహిళలకు బస్సు ప్రయాణం ఉచితంగా ఇచ్చేవాడా, పిల్లల కోసం స్కూల్స్ కట్టించేవాడా, ఆసుపత్రుల్లో వైద్యం ఉచితంగా అందించేవాడా అని ప్రశ్నించారు। 22 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, వారు ఏ రాష్ట్రంలోనైనా ఉచిత విద్యుత్తు లేదా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారా అని నిలదీశారు। आरएसएस चीफ मोहन भागवत को केजरीवाल 5 प्रश्नలు వేశారు। मैं मोहन भागवत जी से पूछना चाहता हूं, क्या आप नहीं मानते कि ये भारतीय जनतंत्र के लिए हानिकारक है? मेरा दूसरा प्रश्न है उनसे, देश भर में सबसे भ्रष्टाचारी नेताओं को मोदी जी ने अपनी पार्टी में शामिल करवा लिया। जिन नेताओं को कुछ दिन पहले मोदी जी ने खुद सबसे भ्रष्टाचारी बोला, जिन नेताओं को अमित शाह जी ने खुद भ्रष्टाचारी बोला, कुछ दिन के बाद उनको बीजेपी में शामिल करा लिया। मैं मोहन भागवत जी से पूछना चाहता हूं, क्या इस प्रकार की राजनीति से आप सहमत हो? क्या आपने कभी ऐसी बीजेपी की कल्पना की थी? मेरा तीसरा प्रश्न है मोहन भागवत जी से, बीजेपी आरएसएस की कोख से पैदा हुई, कहा जाता है ये देखना आरएसएस की जिम्मेदारी है कि बीजेपी पथ भ्रष्ट ना हो। मैं मोहन भागवत जी से पूछना चाहता हूं, क्या आप आज की बीजेपी के इन कदमों से सहमत हैं? क्या आपने कभी मोदी जी से ये सब ना करने के लिए बोला? क्या आपने मोदी जी को ये सब गलत हरकतें करने से रोका कभी? चौथा प्रश्न है मोहन भागवत जी से, जेपी नड्डा जी ने लोकसभा चुनाव के दौरान उन्होंने कहा कि बीजेपी को अब आरएसएस की जरूरत नहीं है, आरएसएस बीजेपी की मां समान है कि नहीं है? क्या बेटा इतना बड़ा हो गया कि मां को आंखें दिखाने लग गया? जिस बेटे को पाल पोस के बड़ा किया, जिस बेटे को प्रधानमंत्री बनाया, आज वो बेटा पलट के मां को अपनी आंखें दिखा रहा है। मातृतुल्य संस्था आरएसएस आज वो बेटा अपनी मातृतुल्य संस्था को आंखें दिखा रहा है। मैं मोहन भागवत जी से पूछना चाहता हूं, जब नड्डा जी ने ये कहा तो आपके दिल पे क्या गुजरी, आप जरा बताइए इस देश को। मेरा 5वां प्रश्न मोहन भागवत जी से मैं कहना चाहता हूं, आप ही लोगों ने मिलकर कानून बनाया था कि 75 साल के होने पे कोई भी व्यक्ति रिटायर होगा। इस कानून के तहत आडवाणी जी को रिटायर कर दिया, मुरली मनोहर जी जैसे बड़े बड़े नेताओं को रिटायर कर दिया, बीसी खंडूरी जी को रिटायर कर दिया, कलराज मिश्र को रिटायर कर दिया, शांता कुमार को और पता नहीं कितने लोगों को रिटायर कर दिया। अब अमित शाह जी कह रहे हैं कि ये नियम मोदी जी पे लागू नहीं होगा। तो मैं मोहन भागवत जी से पूछना चाहता हूं, क्या आप इससे सहमत हो कि जो नियम आडवाणी जी पे लागू हुआ वो मोदी जी पे लागू नहीं होना चाहिए? आप ये पूछना चाहते हैं कि नहीं पूछना चाहते? पूरा देश आज मोहन भागवत जी से ये प्रश्न पूछना चाहता है। ప్రధానమంత్రి మోడీ దేశంలోని వివిధ పార్టీలకు ఎర చూపడం, ఈడీ సిబిఐలతో బెదిరించడం ద్వారా వీటిని చీల్చడం, ప్రభుత్వాలను కుప్పగూల్చడం చేస్తున్నారు। ఇది సరైనదేనంటారా? మోడీ ఎవరినైతే అవినీతి పరులని అంటున్నారో వారిని పార్టీలోనికి తీసుకుంటున్నారు। ఇలాంటి రాజకీయాలతో మీరు ఏకీభవిస్తారా? అయితే ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ పుట్టింది। మోడీ తప్పుడు విధానాలను ఆపే ప్రయత్నం ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ చేసిందా? ఆర్ఎస్ఎస్ అవసరం లేదని లోక్సభ ఎన్నికల్లో జేపీ నడ్డా చెప్పారు। మాతృ సంస్థపై ఆయన ఇంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు మీకు బాధ అనిపించలేదా? మీ వ్యక్తులే 75 ఏళ్లకు రిటైర్మెంట్ అనే రూల్ పెట్టారు। మోడీకి ఈ నిబంధన వర్తించదని అమిత్ షా అంటున్నారు। అద్వానికి వర్తించిన ఈ రూల్ మోడీకి ఎందుకు వర్తించదు అని ప్రశ్నలు గుప్పించారు। తన బ్యాంకు ఖాతాలో ఉన్న 10 లక్షలను ఈడీ ఫ్రీజ్ చేయడంతో కొడుకు కాలేజీ ఫీజు చెల్లించడానికి సహాయం కోసం అడుక్కోవాల్సి వచ్చిందని ఆప్ సీనియర్ నేత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆవేదన వ్యక్తం
చేశారు. మద్యం పాలసీ కేసులో ఏడాదిన్నర పాటు జైలులో ఉంచి తనను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. బీజేపీలోకి మారడానికి చాలా ఆఫర్లు వచ్చాయని, పార్టీ మారకపోతే జైలులో చంపేస్తామని బెదిరించారని ఆయన అన్నారు. కేజ్రీవాల్ మాదిరిగానే తాను కూడా ఎన్నికల్లో ప్రజా తీర్పు తర్వాతే ఢిల్లీ ప్రభుత్వంలో బాధ్యతలు చేపడతానని సిసోడియా చెప్పారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10. ఈ న్యూస్ పై మీ కామెంట్ ని యాడ్ చేయండి.